డే 6 ఆఫ్ ధర్మశాల సుధీర్ రూట్లో ఉన్నాము. ఇంకా జస్ట్ 20 కిలోమీటర్స్ రైడ్ చేస్తే ధర్మశాలకి వెళ్తాము. ఆల్రెడీ చూడండి పక్కన ధర్మశాల వైబ్స్ ఆల్రెడీ వచ్చాయి. టూరిజం నెంబర్ 1 స్పాట్ కాబట్టి మోస్ట్లీ వింటర్స్ ప్రిఫర్ చేస్తుంటారు ఫారినర్స్ అండ్ ఇండియన్స్ ఇక్కడ రావడానికి. అందుకే రోడ్స్ మొత్తం చాలా నేరోగా, రెడీమేడ్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటూ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ బుద్ధిస్ట్ ఫ్లాగ్స్ అని పిలుస్తుంటారు. లదాఖ్ మొత్తం హిమాలయన్ స్టేట్స్లో కనిపిస్తూ ఉంటాయి, నోన్ ఫర్ ఇట్స్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. సో మా ఒపీనియన్ ఏంటంటే ధర్మకోటికి వెళ్దామా లేకపోతే ధర్మశాలలో ఉందామా అనేది. ధర్మకోటి ఈజ్ డీసెంట్ వన్. మెక్లగంజ్ ఇంకా వెళ్తే బాగుంటుంది. సో మెక్లగంజ్ అనేది చాలామంది అక్కడ పైకి రారు కాబట్టి సీనిక్ బ్యూటీ ఎక్కువ ఉండడం వల్ల మేము అటు వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ అమ్మాయి చూడండి, ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. మనం మాత్రం కాముకుంటామా? వెంటనే బండి ఆపేసి మంచి 2 చాయ్ ఆర్డర్ ఇచ్చాము. చాయ్ రావడానికి ఒక 10 మినిట్స్ పట్టింది, ఎందుకంటే చాయ్ కలిపేవాడు ప్రపంచం మొత్తం ఇంకో రకంగా ఉన్నాడు. సో చాయ్ చాలా అద్భుతంగా టేస్ట్ ఉంది. ఈ చాయ్ని మనం డస్ట్ టీ అంటాం, అంటే 3-4 తేయాకులు కలిపి పొడి చేస్తే వచ్చేది డస్ట్ టీ. చాలా మంచి టేస్ట్ ఉంది. ఇదే ఇలా ఉందంటే ఒరిజినల్ చాయ్ పత్తా ఎంత ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుందో చూడండి, ఎంత కాస్ట్లీ ఉంటుందో అర్థం చేసుకోండి. సో ఇట్ వాజ్ ఎ చాయ్ బ్రేక్. పహాడ్లో మ్యాగీ తిన్నా, పహాడ్లో చాయ్ తాగిన ఆ వైబ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. దెన్ స్లోలీ వీ స్టార్ట్ కికింగ్ ఇన్సైడ్ ద ధర్మశాల. రోడ్స్ మొత్తం చాలా క్లీన్గా ఉన్నాయి. ఇదే ఇక్కడ బ్యూటిఫుల్ నచ్చేది. మ్యాక్సిమం ఉండే వాళ్ళందరూ కూడా ధర్మశాల ఎంట్రన్స్లోనే ఉంటారు, సో దట్ పార్కింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. అందుకే ఇక్కడ ఉన్న హోటల్స్ మీరు ఓయోలో కానీ అగోడాలో కానీ బుక్ చేసుకోవచ్చు. రోడ్స్ ఆల్రెడీ షాపింగ్ మాల్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ, హోటల్స్ అండ్ మోస్ట్లీ పంజాబ్ దగ్గర ఉండడం వల్ల పంజాబ్ తడకాలు మనకి ఎక్కువ అనిపిస్తుంటాయి. లెఫ్ట్లోకి వెళ్తే ధర్మకోట, రైట్లోకి వెళ్తే బాగ్సుగా ఫాల్స్. సరే మనం ధర్మకోటకి వెళ్దాం అని చెప్పి స్ట్రైట్గా వెళ్తున్నాము. ఎదురుగా వీళ్ళని అడుగుదామనుకుంటే చూడగానే వీళ్ళు బిక్కుని, ఆడవాళ్ళని బిక్కుని అంటాం. అడుగుదామంటే మనోడు వద్దు, వాళ్ళు బాధపడతారన్నారు. మగవాళ్ళు బిక్కు, ఆడవాళ్ళు బిక్కుని. ఆడవాళ్ళకి ఇష్టమైన దేశీ రోజాలు, వాటిని వీళ్ళు క్షవరం చేసుకున్నారంటే ఎంత త్యాగానికైనా సిద్ధం ఉన్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి రోడ్స్ మొత్తం ఇది జస్ట్ ఇమాజిన్, ఇది మీ వెళ్ళింది విప్పాలి కానీ బార్డర్స్ ఏమి లేవు. నైట్ చూపిస్తాను భయపడతారు. ఇలా చిన్నగా అలా గాలి చిన్నగా పీల్చుకుంటూ ఫీల్ అవుతూ చూడండి ఎలా ఉందో అద్భుతంగా. రోడ్స్ మొత్తం కూడా టెర్రస్ రోడ్స్ అంటారు వీటిని. కారణం ఏంటంటే ఎప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి స్మూత్ ఫ్లో ఉండడం కోసం కన్స్ట్రక్షన్ కూడా ఇలానే కట్టడం జరుగుతుంది. చలి ఒక పక్కన, వర్షం ఇంకో పక్కన. పతాంకోట్లు బెర్రీస్, ఇక్కడేమో చెర్రీస్. సో చెర్రీని ఎప్పుడో పట్టుకోవాలి చేత్తోనే, ఆ కోరిక ఇక్కడ తీరింది. అర్బన్ క్యాంప్ కేఫే చూసాము, ఇక్కడ ట్రెక్కింగ్ స్పేస్ లేదు. సో ఈ గుర్రాలను చూడండి, మన ఊర్లో కుక్క పిల్లల్లాగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నాయి సన్లైట్ని. శరీర ఉష్ణోగ్రతను నిలిపే ప్రయత్నం ఉంటుంది దీన్ని. జనరల్గా మంచినీటిని తాగే ముందు ఒంట్లో వేడి పెంచుకోవడానికి గుర్రాలు ఇలా చేస్తూ ఉంటాయి. ఇదే మన డ్రీమ్ క్యాచర్, బ్లూ బార్డర్స్తో క్రీమ్ బ్లాక్. ఇది మనకి నార్త్ అమెరికాలో ఉండే కల్చర్, డ్రీమ్ క్యాచర్స్ అనేది. మొత్తానికి తిరుణ్ క్యాంపస్కి వచ్చాము. స్మోకింగ్ వద్దన్నాడు, షూస్ బయట పెట్టమన్నాడు, పర్లేదు, కానీ యాటిట్యూడ్ కూడా బయట పెట్టమన్నాడు, నచ్చింది. ఎప్పుడైనా మనం జీరా రైస్, దాల్ తడక ఇస్ రికమెండెడ్ రైడ్లో ఉన్నప్పుడు, సో దట్ డైజెషన్ ఇష్యూస్ ఏం రావు. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ సాయంత్రం అయితే మొత్తం హడావిడి మ్యూజిక్, డాన్స్, డ్రామాస్తో అలా తినేసి ఇంకా బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్. దీన్ని బిజు అంటారు లోకల్ భాషలో, తేలు అని అర్థం. ఇది కనుక టచ్ అయిందంటే పూనకం వచ్చేస్తుంది. ఆల్రెడీ మా వాడికి తగిలింది, నాకు తగిలింది. రాత్రి వరకు ఆ మంట దూరదంతే ఉంది. ఇక్కడున్న ఈ టిబెటియన్ విలేజ్ స్కూల్ మోడల్స్ అంటారు, సెంట్రల్ టిబెట్ అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది. వీళ్ళకు స్పెషల్గా మనకి ఎస్ఎస్సి అయితే ఎలా ఉంటుందో స్టేట్ సిలబస్ అనేది ఈ టిబెటియన్ స్కూల్స్ అలా నడిపిస్తూ ఉంటాయి. అందుకే బహుశా వీళ్ళకి 87% లిటరసీ రేట్ ఉంది. మెక్లగంజ్ స్ట్రీట్స్ మొత్తం చాలా నేరోగా ఉంటాయి, ఫోటిల్స్ ద్వాదర్ రేంజ్ కాబట్టి. ఇక్కడ జోగివరా రోడ్ కానీ, టెంపుల్ రోడ్ కానీ, బగాసు రోడ్స్ కానీ, ధర్మకోట ట్రైల్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇరుకుగా ఉంటూ ఉంటాయి. ఒక పక్కన ఇరుకు అని చెప్తున్నా, ఇంకో పక్కన చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణం ఇక్కడ ఉన్న వాతావరణమే. ఇక్కడ ఫుడ్స్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా టిబెటియన్ మోమోస్ కనిపిస్తున్నాయి. తుక్పా అంటారు, ఇజ్రాయలీ షాక్షులా అంటారు, హిమాచల్ సిద్ధు అంటారు. ఇవన్నీ కూడా లోకల్ ఫుడ్ హ్యాబిట్స్. ఓపిక ఉంటే ట్రై చేయండి. డోంట్ రిస్క్ యువర్ హెల్త్. మీ అందరికీ తెలుసు గౌతమ్ బుద్ధుడు సర్వసంగ పరిత్యాగి, సుఖాలని, ఆలోచనల్ని అన్నిటినీ వదిలేసి తన దగ్గర రమ్మని చెప్పాడు. నమ్గ్యాల్ మాన్స్ట్రీ ఇస్ చాలా పాపులర్ మాన్స్ట్రీ. ఈ నమ్గ్యాల్ మాన్స్ట్రీకి ముందు వెళ్ళాలంటే ముందు పార్క్ చేయాలి. పార్కింగ్ ప్లేస్ ఇప్పుడే చెప్పాను కదా, చాలా కష్టం. సో మొత్తానికి ఇక్కడ మాకు రోప్వే, అదే కేబుల్ కార్ రూట్ కనిపించింది. దాంట్లో పార్కింగ్కి అలౌ చేస్తున్నారు.
సో స్పెషల్గా దీనికోసమే పార్కింగ్ కట్టారు. 30 రూపాయలు ఇచ్చి పార్కింగ్ తీసుకున్నారు. నమ్గ్యాన్ మాన్స్టర్లోకి ఎంటర్ అయితే చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. దిస్ ఈజ్ సంథింగ్ బుద్ధిస్ట్ ఇంట్రెస్ట్. చాలా స్పెషల్గా పీస్ఫుల్గా. వీళ్ళు 1959లో దలైలామా ఎప్పుడైతే టిబెట్ వదిలేసి వచ్చారో, చేసి ఎప్పుడు టిబెట్ని ఆక్రమించారో అప్పుడు దాదాపు 150 మంది చనిపోయారు. సెల్ఫ్ ఎమోలేషన్, ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే స్క్వాగాంగ్ కాంప్లెక్స్లో వీళ్ళ యొక్క పేర్లు చిహ్నాలు కనిపిస్తుంటాయి. ప్రేయర్ ఫ్లాగ్స్, బటర్ ల్యాంప్స్, కోరా అంటారు. కోరా అంటే సర్కమ్లేషన్ పాత్ అంటారు, ప్రదక్షిణ చేయడానికి. అక్కడే బయట చెప్పులు ఇడిచేసి లోపలికి వెళ్ళాలి. లోపల మనకి బుద్ధ సాఖ్యముని అంటాం బుద్ధుడిని. అలానే పద్మపాణి అని పిలుస్తాము. బుద్ధుడు లోటస్ పట్టుకుని ఉంటారు. అలానే రింపుంజయ, దట్ ఈస్ వెరీ పాపులర్ కాల్డ్ గురు సంభవ, పద్మ సంభవ అని పిలుస్తూ ఉంటారు. సో వెరీ పాపులర్ బుద్ధిస్ట్. బుద్ధుడు చనిపోయిన తర్వాత మళ్ళీ బుద్ధుడు పుడతాడని చెప్పేసి జాతకాలు రాయడం జరిగింది. దాదాపు 500 సార్లు బుద్ధుడు పుడతాడు మళ్ళీ ఇంకో జన్మలు అని చెప్పేసి. అందుకే బుద్ధ సఖ్యముని అనేది బుద్ధుడు అసలు పేరు. దాని తర్వాత మనకి పాపులర్గా కొందరు వజ్రణ బుద్ధ సెంటర్ అవ్వడంతో అవలోకితేశ్వర బుద్ధ అని చెప్పేసి, దాని తర్వాత పద్మపాణి అని చెప్పేసి ఇలా కొత్త కొత్త రకాల రూపాలు ఇచ్చారు. మన విష్ణుమూర్తికి రూపాలు అవతారాలు ఎలా ఉంటాయి, శివుడికి రూపాలు ఎలా ఉంటాయి, అలానే బుద్ధుడికి కూడా రూపాలు వేయడం జరిగింది. ఈ పక్కన గ్రీన్లో కనిపిస్తుంది మనకి గ్రీన్ తార అని పిలుస్తారు. ఇక్కడ మనకి బోధిసత్వ అంటే బుద్ధుడు 550 సార్లు మళ్ళీ పుడతాడని చెప్పేసి రూపాల్లో బోధిసత్వాలు పిలుస్తారు. ఇది కూడా ఇక్కడ సాంప్రదాయం. సో పద్మసంభవ అనే వ్యక్తి చాలా పాపులర్. ఇక్కడ ఉన్న టిబెటియన్ రాజులకి చాలా జ్ఞానాన్ని బోధించాడని చెప్పేసి, అలానే వాళ్ళ రాజ్యాన్ని కూడా కాపాడే దృష్టిల నుంచి అని చెప్పేసి చాలామంది ఇక్కడ మెచ్చుకుంటూ ఉంటారు. ఇది నేను చెప్తున్నా బుద్ధ సాఖ్యం అని. ఇది మనకి లిటిల్ లాస్ అని పిలుస్తారు మేకలోగంచి. ఈ సిలిండ్రికల్ స్పిండిల్ని మనీ అని పిలుస్తారు. అదే మణి చక్రం. ఈ మణి చక్రాన్ని తిప్పుతూ బుద్ధుడి యొక్క రత్నాలు ఉన్నాయి చూసారా, అదే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనేది అది చెప్తూ ఉంటారు కొందరు. అదే పఠనం, అదే రిసైటేషన్, గానం, మెలోడిక్ చాంటింగ్ అని చెప్పేసి. మీకు అవి మంత్రాలు గుర్తు రాకపోతే మీరు త్రిరత్న శరణాగతి మంత్రం వాడచ్చు. లేదు నాకంత ఓపిక కూడా లేదు అంటే ఓం మణి పద్మేహం అనండి. జ్ఞానమే కమల పుష్పంలో దయ అనే మణి కనిపించు వికసించుగాక అని అర్థం. ఇది తారాభావాన్ని, అది అవలోకితేశ్వరికి అంకితం చేయడం జరిగింది. బుద్ధిస్ట్ చాంటింగ్కి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి 2012లోనే గుర్తించారు. బౌద్ధ ధర్మశాలలో దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. దీనికి తాత్వికత, జ్ఞానానికి ప్రతీక, బౌద్ధ మార్గానికి నివాలి, అల్లోక మార్గానికి సంకేతం. ఏ నూనెతో అని చూస్తుంటే రుచి నూనె అర్థమైంది. థ్యాంక్ యూ రుచి. పిల్లల్ని శాంతినికేతన్లో పెంచినట్టు పెంచుతున్నారు. ఎక్కడో పేపర్లో చదివాను, ఒక పాప చైల్డ్ బెగర్గా ఉన్నప్పుడు పింకీ హరియాన్ అని చెప్పేసి బుద్ధిస్టులు ఇక్కడ ఆవిడని జాయిన్ చేపించేసి డాక్టర్ని చేశారట. ఇంతకంటే గొప్ప మానవ సేవ ఉంటుంది. వీడు స్పైడర్ మ్యాన్ అవుతాడట. దీన్ని ఉత్తర బోధి ముద్ర అంటారు. నాకు తెలుసు మీరు చూడట్లేదని. జ్ఞానానికి ప్రతీక అది. హిందువులకి కల్కి భగవానుడు ఎలా అయితేనో బుద్ధిస్టులో కూడా శంబాల నుంచి వచ్చే మైత్రి కూడా అంతే ఇంపార్టెంట్. ఈ పుస్తకం చాలా బాగుంటుంది. 10వ పంచంలామా రాశారు. కొన్ని ఇంట్రెస్టింగ్ పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఓపిక ఉంటే ఒక బుద్ధిస్ట్ పుస్తకం చదవండి, కొన్ని చదవండి. దలై లామా అనేది మంగోలియన్ భాష. దలై అంటే సముద్రం, లామా అంటే గురువు అని అర్థం. ఇది గెలుప్ప సాంప్రదాయం చెందింది. అపార జ్ఞానమున్న గురువు అని అర్థం. ఇప్పుడున్న 14వ దలై లామా 1935లో జన్మించారు. అతని పేరు టెంజిన్ గ్యాట్సో. కౌన్ బనేకర్ 10 కోట్ల రూపాయల ప్రశ్న ఇది. 1989లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. జ్ఞానాన్ని, దయాన్ని సమానంగా చూడాలని చెప్పేసి. ఈ బౌద్ధ సన్యాసి కుక్కతో ఆడుకుంటుంటే మనం కుక్కర్ని రాలిచ్చి కొడుతున్నాం, క్షమించండి. టిబెటిన్ భాషలో లఫింగ్ అంటే మజా అని అర్థం. ఇది స్ట్రీట్ ఫుడ్. 30-50 రూపాయల నుంచి అమ్ముతున్నారు. ఎల్లో లఫింగ్ ఏమో పుల్లటి గార్లిక్ మసాలా, వాయవాయ లఫింగ్ ఏమో ప్రాసెస్ నూడిల్స్. నాణెములు మరియు బ్యాంకు నోట్ల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ఇవి ఆధునికంగా, ప్రాచీనంగా పవిత్ర నాణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి ఎక్కువగా. ఆర్థిక మరియు సామాజిక చరిత్ర అద్భుతంగా తెలుస్తుంది. గ్రీక్స్, రోమన్స్, మౌరియన్స్, గుప్తాస్ గురించి తెలియాలంటే న్యూమిస్మాటిక్స్ మనకున్న ఆధారం, ముఖ్య ఆధారం. బుద్ధుడు పెదవి దాహాన్ని వదులుకోమంటే ఈ మాలలు వేసుకొని మనం అవే కోరుకుంటున్నాం.
రకరకాల బుద్ధిస్ట్ మాలలు కనిపిస్తున్నాయి. రుద్రాక్ష, టర్కోయిసి, అదే ఫిరోజ్ రత్నం, లాపిస్ లజోలి, టైగర్ ఐ, అమెథిస్ట్, రోజ్ క్వార్ట్స్, క్లియర్ క్వార్ట్స్, అంబర్, శాండల్వుడ్, బోధీ సీడ్, ఆనిక్స్, కార్నిలియన్, బ్లాక్ ఒబ్సిడియన్. ఇవన్నీ మాల పేర్లు, అవి స్ప్రే పేర్లు కూడా. దాంట్లో ఒక స్ప్రే నచ్చింది, తీసుకున్నాను. వీళ్ళు ఏం చేస్తా అనుకుంటున్నారా? సరదాగా టైం పాస్ ఉంటే చాంటింగ్ చేస్తారు లేదా లూడో ఆడుకుంటారు. బుద్ధిస్ట్ అసలు టైం వేస్ట్ చేయరు. మెటల్ క్రాఫ్ట్స్ కూడా బాగానే కనిపించాయి. ప్రేయర్ వీల్స్, సింగింగ్ బౌల్స్, బుద్ధిస్ట్ స్టాచ్యూస్, బటర్ ల్యాంప్స్, రిచువల్ ఐటమ్స్ కూడా వజ్ర బెల్ ఎక్కువగా, తాంకా ఫ్రేమ్స్, మంచి అగరబత్తుల వాసన, టిబెటిన్ ఆమ్లెట్స్, మెటల్ జ్యువెలరీ, డోర్ ప్యానల్స్, వాల్ ఆర్ట్. మన ఇంటికాడ ఆల్మండ్, వాల్నట్, క్యాష్యూ, రైసిన్ ఇవి దొరుకుతాయి. కానీ ఇక్కడ పిస్తాచియో, ఫిగ్, డేట్, ఆప్రికాట్, చిరోంజీ, ఫాక్స్ నట్స్ ఇవి దొరుకుతాయి. అస్సలు కోరికలు తగ్గించుకుందాం అనుకుంటే ఇవి మరి ఇంకా ఉత్తేజాన్ని పెంచుతున్నాయి. ఆంగ్లో గోర్ఖా వార్ 1814-16లో ఎండ్ అయిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు గోర్ఖాలని బలవంతంగా వాళ్ళ ఆర్మీలో చేసుకొని ఇక్కడ స్టేషన్ చేయడం జరిగింది. అదే బాక్సునాగ్ టెంపుల్ అంటారు. ఈ గోర్ఖాలకి శివుడి కులదేవం కాబట్టి బాక్సునాగ్, నాగ్ అంటే పాము. సో ఇలా వచ్చిన ఈ గోర్ఖాలు 1861లో గోర్ఖా రెజిమెంట్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ టెంపుల్ కూడా వీళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకోవడం మొదలెట్టారు. హిమాచల్ ప్రదేశ్ గోర్ఖా అసోసియేషన్ 1960లో ఏర్పడుతుంది. అప్పటి నుంచి వెళ్ళి చూసుకుంటున్నారు. శివుడికి ఏ ఆగమ శాస్త్రాలు, పూజా సంస్కారాలు అవసరం లేదు. ఓం నమ శివాయ అంటే సరిపోతుంది. కానీ వీళ్ళ పరిసరాలను ఇంత అద్భుతంగా ఉంచుకుంటున్నారంటే 2 కిలోమీటర్స్ పైకి ట్రెక్ చేస్తే, అంటే అది 7 కిలోమీటర్స్ ఫ్రమ్ ధర్మశాల మనకి బాక్సునాథ్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇది 20 మీటర్స్ హైట్ వాటర్ ఫాల్, 66 ఫీట్ అని చెప్పాలి. ఇది ఇండియాలో టాప్ 10లో ఒకటి. కాట్రా వైష్ణవిదేవి, మలానా తర్వాత ఇది థర్డ్ ట్రెక్ నాది. పెద్ద కష్టంగా ఏం లేదు. కొంచెం స్ప్రౌట్స్ వేసుకుని చూడండి, ఇలాగా న్యాచురల్ ఏసీ అంటారు దీన్ని. ఈ అశ్వాలని వాటి మీద ఉన్న బరువుని చూసి పైన మ్యాగీ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేయగలుగుతారా? ట్రెక్కింగ్ చేయడానికి ఎలాంటి వయసు అవసరం లేదు. కాకపోతే స్టీప్ ఇంక్లైన్స్ ఉంటాయి, రాక్ టెరైన్, ఆల్టిట్యూడ్ ఇవన్నీ మనిషి యొక్క స్ట్రెంత్, స్టామినాని టెస్ట్ చేస్తూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటుంది ఎవ్రీ 20 మినిట్స్కి. వెదర్ అన్సర్టనిటీ, మెంటల్ ఫ్యాటిక్, ఆల్టిట్యూడ్ సిక్నెస్, మినిమల్ కంఫర్ట్, నావిగేషన్, సేఫ్టీ ఇన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ట్రెక్ చేస్తే ఖచ్చితంగా మీకు వచ్చేది హ్యాపీనెస్, మైండ్ఫుల్ సాలిట్యూడ్, సీనిక్ బ్యూటీ, స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్, ఏదో సాధించామనే అచీవ్మెంట్, కమ్యూనిటీతో ఉన్నాం నాకు బాండింగ్, సింప్లిసిటీ. అందుకే బుద్ధిస్టులు సరదాగా ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ ధర్మశాల మొత్తంలో. రీసెంట్గా ఒక పంజాబ్ మెడికల్ స్టూడెంట్ ఇక్కడ ఫోటో తీసుకుంటూ పడిపోయారట. జాగ్రత్త. అమ్మయ్య ట్రెక్కింగ్ అయిపోయిందని చెప్పి తిరిగి వెళ్దాం అనుకుంటే మనోడు ఇంకా పైన ఉందన్నాడు. ఇంకా పైన ఏముంటుంది, చాలా పాజిటివ్ వైబ్స్ అనే పైన తీసుకెళ్దాం పదా అంటున్నాడు. సరే అని చెప్పేసి ఇంకొక 10 నిమిషాలు అలా పైకి నడుస్తుంటే ఈ బోర్డు కనిపించింది, చేంజ్ అని. ఇంకొంచెం పైకి వెళ్తే కనిపించింది పార్వతీ కేఫ్ అని. ఇంతకంటే పైన బాగుంటుందట. పార్వతీ కేఫ్ కంటే ఇంకేం బాగుంటుంది? పార్వతీయే మాత, ఆమె కంటే బాగుండేది ఎస్ శివ కేఫ్ కోసం ఈ తపనంతా. అలా 100 మీటర్స్ నడుస్తుంటే అనిపించింది పక్కన గంగ, పైన చంద్రశేఖర, కింద పార్వతి, ముందల శివ. ఎంత హాయిగా ఉందో. హర హర మహాదేవ శంభో శంకర. హిమాలయన్ ఆల్పైన్ వెజిటేషన్. హలో, నా పేరు రాక్సీ, నాకు ఫుడ్ పెట్టకండి అన్నారు. ఎవరమ్మా నువ్వు అని చూస్తే ఎక్కడున్నాడు రాక్సీ. చాలా బలిష్టంగా ఉన్నాడు. నిజమే కదా, మన ఆనందం కోసం మనం ఫుడ్ పెడితే పాపం లావైపోయేది వీడే. ఎటు చూసిన పాజిటివ్ వైబ్సే. ట్రెక్కింగ్లో ఉన్న అద్భుతం ఇదే. పైకి వెళ్ళే కొద్దీ మన నిజ స్వరూపం తెలుస్తుంది. అదే ప్రేమ స్వరూపం. మీకు ఒక పార్ట్నర్ కరెక్టా కాదు తెలియాలంటే ట్రెక్కింగ్ తీసుకెళ్ళండి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం తెలుస్తుంది. గోదావరి సినిమాలో రామ్ సీతని ట్రెక్కింగ్ తీసుకెళ్తాడు. అక్కడే మొదలైతే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. ఎన్ని గుడ్ వైపు చూసిన తర్వాత ఫుడ్ ఆకలేకుండా ఉంటుందా? లోపలికి వెళ్ళిపోయాం. కాఫీ ఆల్రెడీ తాగేసాను, బట్ మ్యాగీ తింటే బాగుంటుందని 1 love 1 heart 1 destiny అంట. అర్జెంటుగా మ్యాగీ చెప్పాము.
15 నిమిషాల్లో వచ్చింది. మ్యాచ్ కూడా నడుస్తుంది ఒక పక్కన, ఎవ్వరు చూడట్లే మ్యాచ్ని. అది హోప్ యూ అండర్స్టాండ్. డిస్ట్రాక్షన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి డేంజరస్. ట్రెక్కింగ్ అయిపోయింది, కిందకు తిరిగి వచ్చాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. అంతా చీకటి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. జీపీఎస్ కూడా సడన్గా పనిచేయడం మానేసింది. అందుకే టెక్నాలజీని కాదు, టాలెంట్ని నమ్ముకోవాలి. చిన్నగా నడుచుకుంటూ వెళ్తే మొత్తానికి లూప్ దొరికింది. పైకి వెళ్తే ధర్మకోట్ అంటే ఫ్రెండ్స్ కాలనీ అని అర్థం. పైకి వెళ్ళాము కానీ అప్పటికి లేట్ అయిపోయింది. ఇజ్రాయలీస్, జర్మన్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి తిరిగి ఇంకా టెంట్కి వెళ్ళిపోదని ఫిక్స్ అయిపోయాము తిరుండికి. ఇప్పుడు చూడండి పొద్దున ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. పక్కన బార్డర్ కూడా లేదు, పడిపోతే అస్సాంకి. రూమ్కి వచ్చేసరికి దూరంగా దోల్, నగారం, కర్నాల్, షెనాయ్, రాన్సింగ వాయిద్యాల సౌండ్లు వినిపించాయి. దూరంగా ఎవరో మగవాళ్ళు అలా పగడి వేసుకొని నాట్యం చేస్తుంటే ఏంటబ్బా అని చెప్పేసి అర్ధగంట అక్కడ కూర్చున్నాను. దీన్ని నాటి, అదే చాన్ డ్యాన్స్ అంటారు. ఎక్కువ ఈ హిమాచల్లో ఉన్న గడ్డి ట్రైబ్ వాళ్ళు ఇది శివరాత్రి టైంలో చలికాలంలో వేస్తూ ఉంటారు. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. కులు నాటి, శ్రీమౌరి నాటి, కిన్నౌరి నాటి, లాహుల్ నాటి అని చెప్పేసి. ఇది జనరల్గా వీళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు లేదా కమ్యూనిటీ సెలబ్రేషన్స్ అప్పుడు ఎక్కువగా ఇది చాలా వరకు మన అగ్రేరియన్కి, స్పిరిచువల్కి, కమ్యూనిటీ బాండింగ్కి లేదా స్టోరీ టెల్లింగ్కి రిలేట్ అయి ఉంటుందని విన్నాను. 2015లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని చెప్పేసి ఒక దాదాపు 9,000 మంది ఇలా డ్యాన్స్ వేశారట. ఎవరైనా డ్యాన్స్ చేస్తే నేను కూడా జాయిన్ అవుతాను, కానీ ఎందుకో వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఒక అర్ధగంట పాటు అంతే నమస్కారం పెట్టాను. తర్వాత తెలిసింది ఆ మ్యూజిక్లో రాముణ్ణి కీర్తిస్తున్నారట, వాళ్ళ కులదైవం శ్రీరామచంద్రుడు. సుభాష్ కాల్ చేసి అర్జెంటుగా కేఫ్లోకి వచ్చి మంచి వైబ్ మిస్ అవుతున్నాం అన్నాడు. ఏంటని చూడగానే ముంబై నుంచి వచ్చిన బాలీవుడ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ, రంజిత్ అండ్ స్టీవ్, రంజిత్, కుంజ్, సిద్ధి, ఈరం, వీళ్ళందరూ ఎంత వండర్ఫుల్ సోల్స్ అంటే ఇండియాలో ఉన్న పాటలు మొత్తం మేము ప్లే చేసుకుంటూ పాటలో పాట, ఆటలో ఆట అలా కలుపుకుంటూ ఎంజాయ్ చేసాం. చివరికి పొద్దున వేసుకున్న టెంట్లో నైట్ గుమ్మని పడుకున్నాం. థ్యాంక్ యూ ధర్మశాల.